సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. 2025 జూలై మాసంలో మాస ఫలితాలు. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. మాసపరం కార్యక్రమానికి స్వాగతం. ఈ 2025 జూలై మాసంలో మాస ఫలితాలను చెప్పేటువంటి సందర్భంలో ఈ జూలై మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు, జూలై మాసంలో ఉన్నటువంటి విశిష్టత ఏంటి, ఈ జూలై మాసంలో ఎటువంటి శుభ కార్యక్రమాల నిర్వహణకు అనుకూలంగా ఉంటుంది, ఇలాంటి విషయాల గురించి మనం మాట్లాడుకుంటాం. సహజంగానే ఈ జూలై మాసంలో 2025 జూలై నెల 16వ తారీఖు వరకు సూర్య భగవానుడు అనగా గ్రహరాజు మిథున రాశిలో సంచరిస్తాడు. జూలై నెల 16 తర్వాత ఆయన కర్కాటక రాశిలోనికి ఆయన ప్రయాణం వెళ్తుంది. కర్కాటక రాశిలో తర్వాత ఆయన 30 రోజులు అనగా ఆగస్టు 15 వరకు సంచారం కొనసాగుతుంది. అలాగే ఈ కుజగ్రహము సింహరాశిలో ఈ జూలై మాసమంతా కూడా కేతువుతో కలిసి సంచరిస్తున్నాడు. సహజంగానే కాస్త ఉగ్ర స్వరూపం కలిగినటువంటి కోపగ్రహమైనటువంటి భూవాహనాలకు సంబంధించిన ఈ కుజగ్రహం సింహరాశిలో సంచారం కొనసాగించడం, దానికి తోడుగా ఈ కేతువు వైరాగ్యకారకుడైనటువంటి ఈ కేతువు ఆయనతో కలిసి ఉండడం కూడా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు రావడానికి అవకాశం కనిపిస్తుంది. అనగా భూవాహన సంబంధమైన విషయాల్లో ఇబ్బందులు రావడం కానీ, అనుకోనటువంటి కొన్ని ప్రమాదాలు దేశగోచార రీత్యా కూడా సంభవించడానికి అవకాశం కనిపిస్తుంది. అవి విమాన సంబంధమైనటువంటి ప్రమాదాలు కావచ్చు, సునామీ లాంటి ప్రమాదాలు కావచ్చు, వాహన ప్రమాదాలు కావచ్చు, లేకపోతే భూకంపాలు కావచ్చు, లేక చిన్న చిన్న యుద్ధ వాతావరణానికి సంబంధించిన కార్యక్రమాలు కూడా ఈ కుజకేతువుల వల్ల అక్కడక్కడ కొన్ని సందర్భాల్లో జరగడానికి అవకాశం కనిపిస్తుంది. ఈ కుజకేతువుల ప్రభావం 12 రాశుల మీద కూడా ఒక రకంగా దాని ప్రభావము అది అనుకూలంగా కానీ ప్రతికూలంగా కానీ స్పష్టంగా కనిపించేటువంటి వాతావరణం మనకు కనిపిస్తుంది. అలాగే బుధగ్రహము కర్కాటక రాశిలో ఈ నెలంతా కూడా ఆయన సంచారం అంతా కూడా ఒక రకమైనటువంటి శుభయోగాన్ని ఇచ్చే విధంగానే మనకు కనిపిస్తుంది. అలాగే గురువు బృహస్పతి మిథున రాశిలోనే ఈ జూలై మాసం అంతా కూడా ఆయన సంచారాన్ని కొనసాగిస్తాడు. ఆయన ఇచ్చేటువంటి ఫలితాలంతా కూడా సజావుగానే మనకు అనుకూలంగా ఉన్నాయి. అలాగే శుక్రగ్రహము వృషభ రాశిలో ఈ నెలంతా సంచరిస్తోంది. అలాగే శని భగవానుడు కర్మకారకుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహు కుంభరాశిలోనే సంచరిస్తున్నాడు. కేతువు కుజగ్రహముతో కలిసి సింహరాశిలో తమ యొక్క సంచారాన్ని కొనసాగిస్తున్న వాతావరణం కనిపిస్తుంది. అయితే ఈ జూలై మాసంలోనే ఆషాఢ మాసం రావడం వల్ల కొన్ని మన పెద్దవాళ్ళు నిర్ణయించినటువంటి కొన్ని సాంప్రదాయాలను అనుసరించి వివాహాది కార్యక్రమాలంతా కూడా చేయకపోవడం, ఒకవేళ నూతనంగా వివాహం జరిగినటువంటి వధూవరులు ఉంటే వారిని దూరంగా ఉంచేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అనగా వివాహమైనటువంటి ఆ వధువును తన యొక్క పుట్టినింటికి తల్లిదండ్రుల ఇంటికి పంపించడం కానీ, ఆ అత్తగారింటికి అల్లుడిని వెళ్లకుండా ఉండడం కానీ, ఇలాంటి సాంప్రదాయాలంతా మనకు ఆషాఢ మాసంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఈ ఆషాఢ మాసం అంతా కూడా మహాలక్ష్మీదేవికి మహావిష్ణువుకు పూజలు చేసుకోవడం వల్ల మంచి శ్రేష్టమైనటువంటి సుఫలితాలని భగవంతుని ఆశీస్సుల్ని అందిపుచ్చుకునేటువంటి వాతావరణం కనిపిస్తుంది. అలాగే ఉగ్రదేవత ఆరాధన చేసేటువంటి కొంతమంది భక్తుల్లో ఈ ఆషాఢ మాసంలోనే వారాహి దేవత వ్రతం కానీ, వారాహి దేవత నవరాత్రులు కానీ ప్రారంభించేటువంటి పరిస్థితి కూడా మనకు ఎదురవుతూ ఉంటుంది. ఈ రకంగా ఆషాఢ మాసం ఈ జూలై మాసంలో రావడం వల్ల, ఈ జూలై మాసంలో ఈ గ్రహాల స్థితిగతులు ఈ రకంగా ఉండడం వల్ల 12 రాశుల మీద ఒక రకమైనటువంటి ఒక విచిత్రమైనటువంటి వాతావరణము, ఒక మంచి ఫలితాలతో పాటు కొన్ని సందర్భాల్లో ఆకస్మికంగా కొన్ని సంఘటనలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఈ 12 రాశుల మీద మనకు కనబడుతుంది. 2025 జూలై మాసంలో కన్యారాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ కన్యారాశి వారికి 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి, 4 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే ఇది మిశ్రమ ఫలితాలు అని చెప్పుకోవచ్చు. 2025 జూలై మాసంలో వ్యయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ జూలై నెల 16వ తారీఖు తరువాత లాభములోనికి కర్కాటక రాశిలోనికి ప్రవేశించడం వల్ల తండ్రి ఆరోగ్యం విషయంలో శుభవార్తలు అందుకుంటారు, తండ్రి నుంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు, ప్రభుత్వం నుంచి సహాయాన్ని పొందగలుగుతారు, అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు కన్యారాశి వారు. జన్మరాశ్యాధిపతి దశమాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా లాభములో అనగా కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు కనుక వ్యాపారాభివృద్ధి బాగుంటుంది, ఆర్థికాభివృద్ధి బాగుంటుంది, నూతన వ్యాపారాలు ప్రారంభించుకోవడానికి అనువైన సమయంగా చెప్పుకోవచ్చు. ఇక ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా భాగ్యములో వృషభ రాశిలో సంచరించడం వల్ల స్త్రీజన సహకారంతో ఒక మంచి లాభాన్ని లేక వ్యాపారాన్ని ప్రారంభించి అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. షష్టమ భావంలో రాహు సంచారం వల్ల విదేశీ వ్యవహారాలు బాగుంటాయి, నూతన వ్యాపారాలు బాగుంటాయి, ధైర్యంగా మీరు చేసే కార్యక్రమాలు నూతన వ్యక్తుల వల్ల లాభాలు అందుకుంటారు. ఈ రకంగా ఈ కన్యా రాశి వారికి జూలై మాసంలో
రవి, బుధుడు, శుక్రుడు, రాహువు ప్రధానంగా అనుకూలంగా సంచరిస్తూ అధిక లాభాలను అందిస్తున్నాయి. అలాగే తృతీయ అష్టాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా వ్యయములో సింహరాశిలో సంచరిస్తున్నాడు. కన్యారాశి వారికి ఈ రకంగా కుజుడు వ్యయములో సంచరించడం వల్ల వాహన ప్రమాదాలకు అవకాశం ఉంది, భూ వివాదాలకు అవకాశం ఉంది, అనవసరమైనటువంటి వ్యక్తుల్లో తలదూర్చి అపార్థాలు తెచ్చుకునేటువంటి సూచన కనిపిస్తుంది. ఇక చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి గురువు దశమములో మిథున రాశిలో సంచరిస్తున్నాడు. పని భారం పెరుగుతుంది, జీవిత భాగస్వామ్యంతో మనస్పర్ధలు, కుటుంబంలో అధిక ఖర్చులు కనిపిస్తున్నాయి. పంచమ షష్టాధిపతి అయినటువంటి శని భగవానుడు సప్తమములో ఈ నెలంతా మీనరాశిలో సంచరిస్తున్నాడు కనుక జీవిత భాగస్వామితో కానీ వ్యాపార భాగస్వాములతో కానీ మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. మీరు సజావుగా కట్టాల్సిన పన్నుల విషయంలో ఏదో విధంగా ఆటంకాలు వచ్చి ఆ రకంగా అపరాధ రుసుంతో మీరు ఆ పన్నులు కట్టే పరిస్థితి కనిపిస్తుంది. వ్యయములో కేతు సంచారం వల్ల ఏదో ఒక విషయంలో నిరాశ, అశాంతి మిమ్మల్ని వెంటాడేటువంటి సూచన కనిపిస్తుంది. 2025 జూలై మాసానికి గాను కన్యారాశి వారు వ్యయములో ఉన్నటువంటి కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి, గణేశాష్టకం చదువుకోండి. సప్తమ శని దోషం నుంచి బయటపడడానికి ఆంజనేయ స్వామి దర్శనం, సుందరకాండ పారాయణం చేయండి. దశమ గురుదోషం నుంచి బయటపడడానికి దత్తాత్రేయ స్వామి వారిని దర్శించుకోండి. వ్యయములో కుజదోషం ఉంది కనుక సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి. ఎర్రటి పండ్లను మంగళవారం రోజు పేదవారికి దానం చేయడం వల్ల ఈ కన్యారాశి వారు మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు.